గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాజకీయాల్లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా? ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయాయా? ఒకవైపు ఢిల్లీలో మోడీ 3.0లో రెండేళ్లు పూర్తి, మరోవైపు హైదరాబాద్లో రేవంత్ సగం పాలన పరిసమాప్తం. ఇంకోవైపు పునరాగమన లక్ష్యంతో బీఆర్ఎస్, మధ్యలో బీజేపీ వేగం పెంచే ప్రయత్నం. అయితే అసలు ప్రశ్నల్లా ఇప్పుడు ఒకటే, పిక్చర్ అభి బాకీ హై, ఇంకా ఎవరి ఆట మిగిలి ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల దశకు చేరుకుంటోంది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రాజకీయ నియంత్రణ ఈ 4 అంశాల మీద ముందుకెళ్తోంది. కానీ ప్రజలు అడుగుతోన్న ప్రశ్న, హామీల అమలు ఎంత, ప్రభావం ఎంత? 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇవి ఎన్నికల నినాదాలుగానే మిగిలిపోతాయా, లేక ఓటు బ్యాంకును బలపరుస్తాయా? రైతు భరోసా, మహిళా పథకాలు, ఉచిత ప్రయాణం, విద్యుత్, ఉద్యోగాల భర్తీ, ఇవన్నీ ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో కనిపిస్తే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ ఆర్థిక ఒత్తిడి, అమలు వేగం, పరిపాలనా సవాళ్లు ప్రభావం చూపితే ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం సీఎం కాదు, పార్టీకి కేంద్ర బిందువుగా మారే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్కు నమ్మకం పెరిగిందా? రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారా? అయితే ఇక్కడే బీఆర్ఎస్ ఎంటర్ అవుతోంది. ఒకప్పుడు పూర్తి ఆధిపత్యం చూపించిన కేసీఆర్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. హరీష్ రావు, కేటీఆర్ పర్యటనలు పెంచుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతు సమస్యలు, స్థానికత, ఉద్యోగాలు, ఎస్ఐఆర్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ తిరిగి బలం పెంచుకుని పూర్వ వైభవం సాధించగలదా? ఇంకోవైపు బీజేపీ కూడా నిశ్శబ్దంగా తన వ్యూహం అమలు చేసుకుంటూ వస్తోంది. కేంద్రంలో మోడీ 3.0 కొనసాగుతోంది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ ప్రభుత్వం స్థిరంగా కనిపిస్తోన్న, రాజకీయంగా కొత్త సమీకరణాలు కనబడుతున్నాయి. కేబినెట్ విస్తరణ చర్చలు, దక్షిణాది వ్యూహం, తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నాలు, ఇవన్నీ వచ్చే ఎన్నికల దిశను నిర్ణయించే అంశాలుగా మారొచ్చు. తెలంగాణలో బీజేపీకి అసలు అవకాశం ఉందా, లేక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీయా? ఇంకో ఆసక్తికర అంశం, రేవంత్ కేబినెట్ విస్తరణ ఎప్పుడు? మోడీ కేబినెట్ మార్పులు ఎప్పుడు? కేబినెట్లో అసంతృప్తులు ఎన్నికలపై ప్రభావం చూపుతారా?